దిగుమతి సుంకాల మీద ట్రంప్ ఆడుతూ వచ్చిన జగన్నాటకం ఇప్పుడిప్పుడే కొలిక్కొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలనే జుట్టు పీక్కునేలా చేసింది ట్రంప్ సుంకాల డ్రామా. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలతో ట్రంప్ తాత ఆడే డ్రామాలన్నీ ఒకెత్తు, అంతకు మించిన పర్ఫార్మెన్స్తో ట్యాక్స్ ఎగవేత డ్రామాలు రక్తి కట్టించే మాయగాళ్ళు ఒకెత్తు. అవును, ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ల ద్వారా దేశపు ఖజానాకు కన్నమేసే ముఠా గుట్టు రట్టయింది. ఇప్పుడు దీనికి మూలాలెక్కడో కాదు, మన భాగ్యనగరంలోనే. లంబోర్గిని రెవెల్టో పేర్లు పలకడానికే నోరు తిరగని ఈ ఖరీదైన కార్లన్నీ అధికపక్షం విదేశీ తయారీలే. ఒక్కో హై ఎండ్ కారు సగటున 3 కోట్ల రూపాయలైనా ఉండొచ్చు. కానీ తయారైన దేశంలో కొంటే అది సగం ధరకే వచ్చేస్తుంది. దేశం దాటిందంటే మాత్రం దిగుమతి సుంకాల దెబ్బకి ఖరీదెక్కిపోయి మరో 1 కోటి ఎక్స్ట్రా బాదుడు పక్క. ఈ పన్ను బెడద లేకుండా కార్లను దిగుమతి చేసుకుని అమ్మకానికి పెట్టే టోకరగాళ్లు ఊరికొక్కడు. ఆ విధంగా దొరికిన ఒక దొంగ పేరే బషరత్ ఖాన్, కేర్ ఆఫ్ హైదరాబాద్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI పన్ను ఎగవేత ద్వారా ఖజానాకు బొక్కబెట్టే ఘరానాగాళ్లపై నిఘా పెట్టే ప్రత్యేక వ్యవస్థ. లేటెస్ట్ గా లగ్జరీ కార్ల దిగుమతి మాఫియాపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది DRI. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త బషరత్ ఖాన్ గచ్చిబౌలిలోని కార్లాంజ్ అనే షోరూమ్ యజమాని. అహ్మదాబాద్ లో DRI అధికారుల చేతికి చిక్కాడు. సూరత్ లోని DRI అధికారులు బషరత్ ను అరెస్ట్ చేసి అహ్మదాబాద్ లోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఇతగాడు చేసిన మోసం పేరు దిగుమతి చేసుకున్న కార్లపై కస్టమ్స్ సుంకం ఎగవేత. చేసిన మోసం ఖరీదు దాదాపు 100 కోట్లు. భారతీయ ఓడరేవుల్లో తక్కువ ఇన్వాయిస్లు చూపించి కస్టమ్స్ అధికారులకు టోకరా ఇచ్చి దాదాపు 50% తక్కువ సుంకం కట్టి కార్లను దిగుమతి చేసుకున్నట్టు పక్కా ఆధారాలున్నాయి DRI దగ్గర. ముఖ్యంగా హై ఎండ్ కార్లనే ఇక్కడ అధికంగా విక్రయిస్తున్నారు. హమ్మర్తో పాటు రోల్స్ రాయ్స్, ల్యాండ్ క్రూజర్, లెక్సస్ వంటి హై ఎండ్ కార్లను భారత్లోకి దిగుమతి చేసుకుని ఇక్కడ 50% పైగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు కూడా DRI అధికారులు గుర్తించారు. సో ఇక్కడ దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ఉన్నటువంటి కార్లకు సంబంధించి వివరాలు సేకరించారు. సో ఇప్పటివరకు ఇక్కడ ఎవరెవరు కార్లు కొనుగోలు చేశారు, ఎంత పెట్టి ఈ కార్లను కొనుగోలు చేశారు, ఇప్పటివరకు విదేశాల నుండి ఎన్ని కార్లను ఈ రకంగా పన్ను ఎగవేతకు పాల్పడి దిగుమతి చేసుకున్నాడన్నటువంటి విషయాలపై కూడా DRI అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బషరత్ ఖాన్ నాంపల్లి విజయనగర్ కాలనీలో ఉంటాడు. మొదట్లో మిడిల్ క్లాసే, తర్వాత బాగా ముదిరిపోయాడు. ఇతని సోదరుడికి 2 వర్క్ షాపులున్నాయి. గతంలో చిన్న కార్ల అమ్మకంతో వ్యాపారం మొదలుపెట్టి ఆ తర్వాత పెద్ద పెద్ద శాల్తీలతో పరిచయాలు ఏర్పడడంతో ఖరీదైన కార్లకు మారాడు. 10 ఏళ్ల నుంచి కార్ లాంచ్ పేరుతో షోరూమ్ నడుపుతూ ఇంపోర్ట్ అయిన కార్లను ఇక్కడే ఉంచేవాడు. మిగతావి స్నేహితుడికి చెందిన ఓ ఫామ్ హౌస్ లో దాచేవాడు. షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే బషరత్ సర్కిల్లో పాత కొత్త ప్రభుత్వాల్లో VIPలు, కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు హై ప్రొఫైల్ పార్టీలు ఇచ్చి వాళ్లను ప్రసన్నం చేసుకుని కార్ల అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగించేవాడు బషరత్ ఖాన్. భలే చౌకబేరం అంటూ ఖరీదైన కొత్త కార్లను దాదాపు సగం ధరకే హ్యాండ్ ఓవర్ చేయడం ఇతగాడి స్పెషాలిటీ. అంత పెద్ద కారును ఇంత చిన్న రేటుకు ఎలా గిట్టుబాటు అవుతుంది? బషరత్ కార్ మాఫియా వెనుక మోడస్ ఆపరెంటీ ఏంటి అసలు? విదేశాల్లో తయారయ్యే లగ్జరీ కార్లను ఇండియాకు రప్పించడంలో చేతివాటం ప్రదర్శిస్తూ కొంతమంది డీలర్లంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పూర్తిగా అసెంబుల్ అయి రెడీ టు యూస్ కార్లపై వసూలు చేసే సుంకం కంటే విడి భాగాలపై సుంకం చాలా తక్కువ. ఈ లూప్ హోలే కార్ మాఫియా సిండికేట్ కు ప్రధాన ఆధారం. కార్లను కాదు, స్పేర్ పార్ట్స్ ను దిగుమతి చేసుకుంటున్నాం అనే మతలబుతో నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి కస్టమ్స్ అధికారుల్ని బురిడి కొట్టించి క్లియరెన్స్ తీసుకుంటారు. ఆ విధంగా దిగుమతిలో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతుంది. ఎక్కువగా అమెరికా లేదా జపాన్ నుంచి కార్లు కొనుగోలు చేస్తారు. వీటిని మొదట దుబాయ్ లేదా శ్రీలంకకు సముద్ర మార్గంలో తరలిస్తారు. గ్యారేజీలో మెకానిక్స్ ను పెట్టి లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ నుంచి రైట్ హ్యాండ్ స్టీరింగ్ కు మారుస్తారు. ఇప్పటికే కార్ల వాల్యూ బాగా తగ్గించి రెడీ చేసిన డాక్యుమెంట్లతో అవే కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుంటారు. మోసగాళ్ల మోడస్ ఆపరెంటీలో ఇది సెకండ్ ఫేజ్. ఆల్రెడీ తమ నెట్వర్క్ లో ఉన్న కాస్ట్లీ కస్టమర్ల దగ్గర తమ మార్కెటింగ్ టాలెంట్ చూపిస్తారు. మీరు కోరుకున్న కారును స్కెలిటన్ ప్రైస్ కే మీ ఇంటి పోర్టికోలో ల్యాండ్ చేస్తామని కస్టమర్లను ఒప్పించి అమ్మకాలు షురూ చేస్తారు. పన్నులు ఎగవేసేందుకు కస్టమర్లు బషరత్ కు నగదు రూపంలో చెల్లింపులు జరుపుతారు. బషరత్ కు మెయిన్ పార్ట్నర్ డాక్టర్ అహ్మద్. వీళ్ళిద్దరే కాకుండా మరో 2కి ఇందులో వాటాలుంటాయి. ఈ చాటుమాటు లావాదేవీల్లో చేతిలో పడే నల్లధనాన్ని వైట్ గా మార్చడానికి వీళ్లు కోఆపరేట్ చేస్తారట.
హమ్మర్ ఈవీ, క్యాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ ఇలా 30కి పైగా ప్రీమియం మోడల్ కార్లను ఈ విధంగా దొంగదారిన ఇండియాకు రప్పించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అలా ఇండియాలోకి వచ్చిన కార్లను హైదరాబాద్ లోనే కాదు, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో అమ్మకానికి పెట్టడం ఈ ముఠా పని. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా జరిగే ఈ దందాను వెలికితీసింది DRI. ఇప్పుడు దొరికింది ఒక్క బషరత్ ఖానే. కానీ ఇతనిలాగే దేశవ్యాప్తంగా కాస్ట్లీ కార్లతో మాఫియా నడిపే వాళ్ళు 8 మంది ఉన్నట్టుగా తేలింది. దక్షిణాదిలో ప్రముఖ నగరాల్లో జరిగే కాస్ట్లీ కార్ల దందా మాత్రం బషరత్ నేతృత్వంలోనే జరుగుతోంది. ఇటు బషరత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వాళ్లపై కూడా నిఘా పెట్టింది DRI. ఇతగాడి వెనుక బడా బాబులు ఉన్నట్టు పొలిటికల్ VIPలు కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.